లైఫ్‌లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి వాటికి విశ్రాంతి ఇచ్చి బైక్ మీద అలా షాపింగ్ వెళ్ళి వద్దాం. క్యాప్ స్టైల్ కోసం పెట్టుకోలేదు. వర్షం చినుకులు పడుతున్నాయి. ముందు జాగ్రత్త అన్నమాట. బైక్ అలా గాలి కొట్టించుకొని పరిటాల ఆంజనేయ స్వామికి దండం పెట్టేసుకొని దుర్గమ్మ తల్లికి ఈసారి మళ్ళొస్తానమ్మా అని చెప్పేసి డీమార్ట్‌లోకైతే అడుగు పెట్టేసా. అడుగు పెట్టగానే చెయ్యి వెళ్ళింది చాక్లెట్ మీదకి. రేటు చూసి పడేసా వాళ్ళ మొహం మీదకి. డ్రెసెస్ ఫ్లోర్‌లోకెళ్ళి వైట్, రెడ్, పింక్, యెల్లో, గ్రీన్ అయినా ఇంత రేట్ ఎందుకు, ₹200 టాప్ చాలులే నాకు అని వచ్చేసా. బ్లాక్ డ్రెస్ మట్టికి సూపర్‌గా ఉంది. కానీ 4000 ఉంది. ఇక్కడే చల్లగా ఉండమ్మా అని చెప్పొచ్చాను. కాళ్ళకి చెప్పులేం తీసుకుందాం అంటే 1100 ఉంది. హెయిర్ బ్యాండ్ ₹50 అంట. బీసెన్ రొట్టె ₹10 జాలే అని ఆడే పడేసా. కనీసం డీమార్ట్ వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ కోసమైనా అక్కడి నుంచి శనగతులు తీసుకొని తినేసా. ఐస్ క్రీమ్ బాక్స్ 300 ఉంది. ₹10 పుల్లైస్ చాలే వద్దులే అక్కడే పెట్టేసా. ఏమి కొన్నప్పుడు డీమార్ట్ రావడం ఎందుకే అని నాకు నేను అద్దంలో చెప్పుకొని వచ్చినందుకు ఫస్ట్ టైం డీమార్ట్ లో పాప్కార్న్ కొనుక్కున్న ₹35 పెట్టి. ఏం బాగలేదు, ప్రాణానికంటే ఎక్కువ అని పక్కనే మంచూరియా ఉంటే తినేసా. కూల్ డ్రింక్ ఒకటి కొనుక్కొని ఇంటికైతే బయలుదేరేశాను. అందరికీ అన్ని కొనుక్కోవాలనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మనం నడవాలి. వాళ్ళు అన్ని కొనుక్కోమని అంటారు. మనమే అనవసరం ఖర్చు పెట్టకూడదు అని నా అభిప్రాయం.